సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటివి పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పనిచేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం పనిచేస్తుందని తెలిపారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం నా మహద్భాగ్యం. మానవ సేవే మాధవ సేవ అని బాబా భావించేవారు. సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారు. చాలా మంది సత్యసాయి బాబా భక్తులు దేశ విదేశాల్లో ఉన్న పేదవారికి సేవలందిస్తున్నారు. 1969 నుంచే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారు. దీన్ని అందరూ పాటించాలని, బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్ఫూర్తితో పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. राष्ट्र सर्वोपरि, नेशन फास्ट की भावना के अनुसार राष्ट्र निर्माण सभी संस्थाओं का कर्तव्य है। आध्यात्मिक संस्थाएं इसमें महत्वपूर्ण योगदान दे सकती हैं। मैं धन्यवाद देना चाहती हूं कि सत्य साई बाबा इस दिशा में अपना कदम आगे बढ़ा रहे हैं। भारत सरकार इससे अनेक कदम उठा रही है, जिससे देशवासियों का जीवन सुगम और सरल हो तथा वे अपनी प्रतिभा और क्षमता का उपयोग देश के विकास में कर सके। भारत सरकार के इन प्रयासों में सभी धर्मार्थ संस्थाओं, एनजीओज, प्राइवेट सेक्टर्स और नागरिकों को योगदान देना चाहिए। आपका योगदान भारत को 2047 तक एक विकसित राष्ट्र बनाने के हमारे लक्ष्यों को पूरा करने में सहयोग सिद्ध होगा। सत्य साई बाबा की जन्म शताब्दी के अवसर पर सभी लोग ये संकल्प लें कि हम उनके प्रेम और सेवा के संदेश को आत्मसात करेंगे। हम व्यक्तिगत और सामूहिक स्तर पर ऐसे सभी प्रयास करेंगे जिससे विश्व में शांति को बल मिले और संपूर्ण मानवता का कल्याण हो। పుట్టపర్తి విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ప్రజాశాంతి నిలయానికి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి అనంతరం సాయి కుల్వంత్ మందిరంలోని భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అటు పిమ్మట శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 44వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ప్రజాశాంతి నిలయానికి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి అనంతరం సాయి కుల్వంత్ మందిరంలోని భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అటు పిమ్మట శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 44వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని, ఎవ్వరిని నొప్పించకూడదు అనేది సత్యసాయి బాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారన్నారు. సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఈ 5 సూత్రాలను సత్యసాయి బాబా చెప్పేవారని గుర్తు చేశారు. సత్యసాయి బాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందన్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగునీరు సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగునీటి ప్రాజెక్టులకు నిధులను సమకూర్చారని ఆనాటి సంగతులను గుర్తు చేశారు. ఇప్పటికీ అదే స్ఫూర్తిని సత్యసాయి బాబా భక్తులు కొనసాగించడం తనకు సంతోషాన్ని ఇస్తుందన్నారు. సత్యసాయి బాబాతో
తనకు మంచి అనుబంధం ఉందని సీఎం గుర్తు చేశారు. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడకుండా వారిని సత్యసాయి బాబా ట్రస్ట్ ఆదుకుంటుందని సీఎం పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తుందన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సత్యసాయి బాబా నిలుస్తారని చెప్పుకొచ్చారు. 7.5 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. ఇవాళ సత్యసాయి బాబా ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయి బాబా స్ఫూర్తితో సేవలందిస్తారన్నారు. ధనవంతులు, పెద్ద ఉన్నతాధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రశాంతి నిలయానికి పంపి సేవా కార్యక్రమాలు చేయిస్తారన్నారు. 140 దేశాల్లో 2,000కు పైగా బ్రాంచ్లు సత్యసాయి బాబా ట్రస్ట్ కు ఉన్నాయన్నారు. భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలని కోరారు. సత్యసాయి బాబా సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాపించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం can be explained by love all, serve all, and help ever, hurt never. 5 principles of Satya, Dharma, Shanti, Prema, and Ahimsa. If every individual, every institution, and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. I have worked closely with Babaji on many occasions. Some of you are remember today, he used to call all of us Bangaru. That is the popular name he used to call. That is the affection he used to show on us. So many occasions I was very fortunate to have discussions with him about service activities. He has taken up major drinking water projects across Telangana, Andhra and Tamil Nadu. Such was his resolve to get a drinking water to Anantapuram, Mahabubnagar and other drought-prone areas. Even he was ready to mortgage his own ashramam, Prashant Nilayam. Once devotees heard of his intention, they came forward in large numbers with donations and the project became a reality. That is the grace of Satya Sai Baba. Though the Satya Sai through the Satya Sai Central Trust and the allied institutions, Bhagavan created a unique model of service. Free, high-quality, value-based education from primary to PhD. Free, world-class health care and doctors-free service. Major drinking water supply projects. Voluntary service, Sri Sai Sevakulu. Here I am seeing even devotees. I remember his days of bhajans and preachings here. Same discipline devotees are maintaining. I am very happy about it. Whenever there is a problem, with the inspiration of Baba, they used to go and work with devotion. Even here I have seen all croropatis, their children they used to send to spend some time here to service people. I have seen with my own eyes. Even big business houses send their children to serve ordinary devotees here, serving the devotees by giving plates, by serving, by cleaning. That is the dignity of service he has taught. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన నేత పవన్ కళ్యాణ్ సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన నేతలు ఉన్నారని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అధినేత ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తుంది. పార్టీ కేంద్ర కార్యాలయ బృందం ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులు అందిస్తున్న సూచనలను నమోదు చేస్తున్నారు జనసేన హైకమాండ్.
ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రినారాయణ స్పష్టం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సమస్యలన్నీ పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించారని వారు తెలిపారు. 20 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, ట్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సిఆర్డీఏ కీలక సమావేశం నిర్వహించింది. రాజధానిలోని సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ముఖ్య అధికారులతో కమిటీ సమావేశమైంది. దీనికి రైతు జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. రైతులు లేవనెత్తిన అంశాలపై పరిష్కారం దిశగా కమిటీ సమాలోచనలు చేసింది. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయటమే తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వ తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పెమ్మసాని అన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించారని తెలిపారు. రాజధానిలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, అసైన్ భూములను కొందరు అమ్ముకుంటే జగన్ ప్రభుత్వం తప్పుపట్టి ఆపేసిందన్నారు. మిగతా ప్రాంతాల్లో అసైన్ చట్టానికి, రాజధానిలో అసైన్ భూములకు వ్యత్యాసం ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి 3 నెలల సమయం పడుతుందని వివరించారు. 80% రైతులకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందని, రాబోయే 15 ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. 20 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా 30,000 మంది రైతులు 34,900 ఎకరాలు భూములు ఇచ్చారు. అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది, 4,000 ఎకరాలు, 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి, 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు. ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకి ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తి అయిపోద్ది.
ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. సీతానగరం వద్ద బకింగ్హామ్ కెనాల్ వద్ద జరుగుతున్న సిల్క్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవరోధంగా ఉన్న అంశాలను త్వరలోనే అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఉండవల్లి బకింగ్హామ్ కెనాల్ వద్ద జరుగుతున్న స్టీల్ వంతెన పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధానిని 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. మంత్రి గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు రైతుల కొంత భూమి ఇవ్వకపోవడంతో నిలిచిన రోడ్డు పనులు పూర్తికి ఆటంకంగా ఉన్న పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణానికి అవరోధంగా ఉన్న అంశాలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని, భారత సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి తెరగని వనరులు వంటివని, కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కావుల్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను అందించిన సాంస్కృతిక రచన, కళా సంపదలు భావితరానికి తరగని వనరులన్నంటివన్నారు. రచయితలు, కళాకారులు కళలను ఆదరించిన ప్రదేశం ఎప్పటికీ ప్రజ్వరిల్లుతుందన్నారు. ఆధునిక జీవన శైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులు వేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మల్లతీగ సాహిత్య సేవా సంస్థ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను ప్రోత్సహించేందుకు కథలు, కవితలు, కార్యాల పోటీలను నిర్వహించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన మల్లతీగ సాహిత్య సేవా సంస్థ కన్వీనర్ కలిమిశ్రీ ఇతర సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చే వారికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గొప్ప సాంస్కృతిక కేంద్ర బిందువైన విజయవాడ నగరం కవులు, రచయితలు, కళాకారులకు పుట్టినిల్లు వంటిదన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యం ఉమ్మడి కృష్ణా జిల్లాకు కేంద్ర బిందువు కావటం, జ్ఞానపీఠం అవార్డు గ్రహీతలు, గాయక రత్నాలు, ఘన చరిత్ర కలిగిన ఎందరో జానపద, కూచిపూడి, భరతనాట్య కళాకారులు, రచయితలు, కవులు, సినీ రంగ కళాకారులు పుట్టినటువంటి గడ్డపై జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి సాంస్కృతిక రంగాన్ని ప్రాధాన్యతనిచ్చి కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు మరిన్ని నిధులను కేటాయించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కళారంగానికి మరింత వైభవాన్ని తీసుకొచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తెలుగు భాషను పరిరక్షించేందుకు బడి, ఏలుబడిల్లో తెలుగు భాషను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మల్లెతి గారి, కలిమిశ్రీ గారి ఎంటైర్ టీంకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సో అట్లాగే ఇటువంటి కార్యక్రమం చేయాలనుకున్న వెంటనే దీనికి స్పందన కూడా చాలా బాగుంది. సో చాలామంది దీనికి ఇంట్రెస్ట్ పంపించి ఉన్నారు, అట్లాగే పాల్గొన్నారు, వాళ్ళ చొరవని ఇంట్రెస్ట్ని చూపించారు. సో ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరము కూడా ఒక యాన్యువల్ ఈవెంట్లా కూడా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో దీనికి చాలామంది ఈవెన్ ఇది ఫైనాన్స్ ఉదయం వస్తుంది కాబట్టి కొంతమంది కంపెనీస్తో వీళ్ళతో మాట్లాడితే మేము స్పాన్సర్ చేస్తాం సార్ అని కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఇది ఒక మంచి అరుదైన అవకాశము. సో ఆ ఒక అదృష్టం నాకు వచ్చింది ఇది కండక్ట్ చేయడానికి. కాబట్టి నేను గర్వంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి కొహెన్స్ అనే లైఫ్ సైన్స్ కంపెనీ వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ చేసి మేము స్పాన్సర్ చేస్తామని కూడా ముందుకు వచ్చారు. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మనం ఒక ఇనిషియేషన్ తీసుకుంటే చాలా మంచిగా ఇది ముందుకు వెళ్తుంది. సో దీన్ని ఎందుకు ఉపయోగం అంటే యాజ్ అడ్మినిస్ట్రేటర్గా, యాజ్ కలెక్టర్గా నాకు అనిపించేది ఏంటంటే
ఇప్పుడు మీరు ఏదైతే రాస్తున్నారో, మీరు ఏదైతే మెసేజ్ సందేశాలు మీ రచనల ద్వారా, పోయిట్లు మీ కవితల ద్వారా లేదా ఈ కార్టూన్ ద్వారా ఇస్తున్నారో, ఇది భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ కార్టూన్ చూసుకొచ్చినాము, ఎంత చక్కగా ఆ సందేశాన్ని, మెసేజ్ని మీరు తెలియజేస్తున్నారో. నార్మల్లీ చెప్తే వింటారు, విని మర్చిపోతారు. అదే రాసింది ఉంటే ఇప్పుడైనా ఎప్పుడో ఒకసారి చదువుతారు. ఆ జనరేషన్స్కి, నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా అవసరమని భావించాము. ఈ రోజున మన సంస్కృతి గురించి, మన భాష గురించి గత కీర్తిని మనం ఘనంగా కీర్తించుకుంటున్నాం. కానీ వర్తమానంలో మన భాషా సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో వాటి పరిస్థితి ఏంటన్నది మనం ఎక్కడో కూడా శ్రద్ధ పడతలేదు, దాని గురించి ఆలోచించేయట్లేదు. తెలుగు సంస్కృతి మహోన్నతమైంది. ప్రపంచ నాట్యాల్లో ఒక నాట్యంగా గుర్తింపబడిన కూచిపూడి మన పూర్వపు కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలోనే జన్మించింది. తెలుగు నాట్య మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారిది విజయవాడ. అలాగే సంగీత పరంపర, త్యాగరాజ సంగీత పరంపరని తెలుగునాట పరిచయం చేసిన సుశ్రుల దక్షిణామూర్తి గారు వంటి మహానుభావులు, గాయకరత్న పారుపల్లి రామకృష్ణ గారు, వీరంతా కూడా బెజవాడని అడిగాడిన వ్యక్తి. బెజవాడ ఒకప్పుడు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది. తెలుగునాట పత్రికలన్నీ కూడా ఇక్కడి నుంచి నడుపబడవాయి. అలాగే ఆ తర్వాత సినిమా రంగానికి, ఈ సినిమాలు ఎక్కడో తీసినా కూడా అవి ప్రదర్శించబడాలంటే విజయవాడలో ఉన్న ఎగ్జిబిటర్ల ద్వారానే ప్రదర్శించబడాలి. అలాంటి గొప్ప చరిత్ర గతంలో ఉంది. మహోన్నతమైన కవులు, కళాకారులకి నిలయం ఇది. అయితే ఆ తర్వాత విజయవాడకి వేరే రకమైన పేరు వచ్చింది. ఆ పేరుని తుడిచి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వాస్తవానికి కృష్ణా జిల్లా సంఘాన్ని బందరు హెడ్ క్వార్టర్, కానీ దాన్ని మేము ఎందుకు బెజవాడకి మార్చామంటే దీన్ని ఎట్టగైనా రూపుమాపాలి. ఈ విజయవాడ చరిత్ర సామాన్యంది కాదు, చరిత్రను చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా కూడా ఏ ఒకటి జరుగుతూ ఉంటాయి, ప్రతి నగరంలో జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. అంచేత బెజవాడ అంటే బెజవాడ రౌడీలను, బెజవాడ రక్తతర్పణను, ఈ రకమైన హెడ్డింగ్లు పెడతాం మంచిది కాదని చెప్పి నేను ప్రతి ఛానల్ వాళ్ళ దగ్గరికి నమస్కారం పెట్టుకొని చెప్పొచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.